ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, చాలా సందర్భాల్లో అనేక సమస్యల నిమిత్తమై, మనకు కావలసిన అవసరతల నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిలో గోజారుకుంటూ ఉంటాం. ప్రభు దగ్గర మేలులు పొంది అనేకులకు వాటిని గురించి వివరిస్తూ ఉంటాం. ఇది మన జీవిత విధానంలో ఒక భాగం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు వారు చేసిన ప్రార్థనల్ని 1-2 మనం ఈ పూట జ్ఞాపకం చేసుకుంటే, ఏదో మేలుల కొరకు అన్నట్లు మాత్రమే కాకుండా మన పితరులు వారికి కలిగిన అనుభవాలను గురించి వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చారు. చూడండి, పరిశుద్ధుడైన పౌలు మనందరికీ బాగా తెలుసు. పౌలును గురించి మనం మాట్లాడుకోవాలంటే దేవునికి ఎంతో సన్నిహితంగాను ప్రభు యొక్క సంకల్పాన్ని గుర్తించి సంఘం కొరకై ఎన్నో శ్రమలు పొందిన వ్యక్తి దైవజనుడైన పౌలు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుతో తిరిగి పరిచర్యలో పాలు పొందిన శిష్యుల కంటే కూడా ఒక ఘనమైన పరిచర్య చేయగలిగింది పరిశుద్ధుడైన పౌలు అని చెప్పుకోవాలండి. ఒక దైవ సంబంధమైన భారం కలిగి పూర్ణ నిశ్చయతతో సంఘం కొరకై ప్రయాసపడిన వ్యక్తి. అనేక శ్రమలు పొందాడు, నిందలు అవమానాలు అనుభవించాడు. ఆయనకై ఆయన ప్రకటించిన మాట, క్రీస్తు మిగిల్చిన శ్రమలలో నేను పాలుభాగస్తుడను అని చెప్పగలిగిన స్థైర్యం కలిగిన వ్యక్తి దైవజనుడైన పౌలు. అనేక సందర్భాలలో సంఘాలకు పత్రికలు వ్రాసినా కూడా ఆ పత్రికల్లో దైవ సంకల్పాన్ని నిక్షిప్తం చేసి దేవునికి దైవజనుడైన పౌలుకి మధ్య ఉన్న ఆ అత్యున్నతమైన సహవాస సంబంధాన్ని సంఘానికి పరిచయం చేసిన వ్యక్తి కూడా పరిశుద్ధుడైన పౌలు అండి. సంఘాన్ని హెచ్చరించిన, గద్దించిన, ప్రోత్సహించిన, ప్రేమించిన, వీటిలన్నింటిలో ఆయన దేవుని సంకల్పాన్ని ప్రత్యక్షపరిచాడు. ఒక్క మాటలో చెప్పాడు, క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నేను నిలబెట్టవాలనని, మిమ్మల్ని హెచ్చరించి, బుద్ధి చెప్పి, గద్దించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. ఇది ఆయన గోల్, ఆయన గురి. ఆ దిశగా ఆయన పనిచేస్తూ వచ్చాడు. కాకపోతే ఒక చిన్న మాట, ఆయన పలుసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడట. దేని కొరకు అనంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు తొలగించమని పలుమార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ దానికి సమాధానం ఏంటి అనంటే, ఇంత గొప్ప పరిచర్య చేసిన దైవజనునికి, ఇంత త్యాగం కలిగి, సమర్పణ కలిగి, ప్రభుతో అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగిన ఆ దైవజనుడు చేసిన ఆ ప్రార్థనకి జవాబు ఏంటంటే, ఇంతవరకు నేను ఇచ్చిన కృప చాలు, ఇంతవరకు నేను చూపిన కృప చాలు, ఇంకా వేరేది నువ్వు అడగవలసిన అవసరం నీకు లేదు అన్నట్లుగా దేవుడు నా కృప నీకు చాలు అని సమాధానం ఇచ్చాడండి. నా కృప నీకు చాలు అనడంలో ఆంతర్యం ఏంటి అని అంటే, ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, బంధకాలలో ఉన్నావు, నిన్ను రక్షించి తప్పించి ఈ స్థితిలో నేను నిలబెట్టాను. ఈ అనుగ్రహింపబడిన కృపను బట్టి సంతోషించు, ఆ బలహీనతను బట్టి దుఃఖించకు అన్నట్లుగా దేవుడు ధైర్యపరిచాడండి. ప్రియమైన సహోదరులారా, మనం కూడా చాలా సందర్భాల్లో ప్రభు మన మీద చూపిన కృపని, మనం పొందుకునే కృపను గురించి సంతోషించాం. కానీ ఏదో 1-2 లోటుపాట్లు ఉంటాయి. వాటి నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రభు అంటాడు, అనుగ్రహింపబడిన కృపను బట్టి సంతోషించు, నీకు ఇవ్వబడిన కృపను బట్టి ఆనందించు. ఇంతవరకు నేను నీ ఎడల చూపిన అపారమైన, శాశ్వతమైన, ఉన్నతమైన, ఉత్తమమైన కృపను తలంచి అందులో ఆనందించండి, సంతోషించండి అని ఆనాడు పౌలుకి, ఈనాడు మనకు దేవుని వాక్యమును బట్టి ప్రభు చెప్తున్నాడు. గనుక పలుమార్లు ఆ బలహీనతను బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీ ఎడల విస్తరించబడింది,
ఆ కృప చాలు అని దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే పౌలు శీలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేశారండి. మనకు బాగా తెలిసిన సంగతే. వాళ్ళు కృంగిపోయి, కృషించిపోయి, అలసిపోయి, సొలసిపోయి, సొక్కిపోయి ఆ చెరసాల మధ్యలో వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోలేదండి. వాస్తవంగా మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరితో మాట్లాడు, ఎవరి చెంతకు వెళ్ళడానికి ఇష్టపడమండి. తిన్నగా వెళ్ళి మౌనంగా పడుకుని నిద్రపోతాం. దానిని పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదివితే దుఃఖము చేత నిద్రించిరి అని శిష్యులను గురించి వ్రాయబడి ఉందండి. వాస్తవమే. మనకున్న పరిస్థితులు, అలుముకొనిన చీకటి, మనల్ని కుదిపేసే పరిస్థితుల ప్రభావాలు ఇవన్నీ మనకేం చేస్తాయి అంటే మనల్ని సమాజానికి దూరం చేస్తాయి, సంఘానికి దూరం చేస్తాయి, సహోదరులకు దూరం చేస్తాయి, ఒక వింత దేవునికి కూడా దూరం చేసేస్తాయండి. ప్రార్థన చేయబుద్ధి కాదు, స్తుతించడానికి మనసు ఉండదు, వాక్యం చదవడానికి మనస్కరించదు. ఇలాంటి చీకటి అనుభవాలు తటస్థిస్తూ ఉంటాయి, మనకు సర్వసాధారణం. కానీ పౌలు సేవలకు అలా కాదండి. వాళ్ళని తీసుకుని వెళ్ళి చిత్రవదన చేసి, కొట్టి, నిందించి, వేధించి, బాధించి, హింసించి వాళ్ళని చెరసాలలో వేసేస్తే ఆ చెరసాల మధ్య, సంఖ్యల మధ్య వాళ్ళు అర్ధరాత్రి లేచి పాటలు పాడడం, స్తుతించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏం జరిగింది లేఖనాల్లో మనం చదివితే ఆ పునాదులు కదిలేయండి, చెరసాల పునాదులు కదిలాయి, సంఖ్యలు విడిపోయాయి. ఇక్కడ మనం తలంచవలసింది ఏంటంటే ఎప్పుడైతే సంఖ్యలు విడిపోయి పునాదులు కదిలి ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయో ఆ చెరసాల అధిపతి ఏం జరిగింది, అతనికి భయం పట్టుకుంది. ఇక ఈ ఖైదీలందరూ ఎటో వెళ్ళిపోయి ఉంటారు, నేను ప్రభుత్వానికి లెక్క చెప్పాలి, మరి ప్రభుత్వానికి నేను ఏమని సమాధానం చెప్పాలి అని ఆయన కంగారు పడిపోతూ ఆయన తనను తాను చంపుకోవడానికి కూడా సాహసిస్తున్నప్పుడు పౌలు శీలలు చెప్పారు, నువ్వు హాని తలపెట్టవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం కంగారు పడద్దు. పిల్లలు ఆ విషయంలో ఒక మాట నేను మీతో చెప్తాను. అప్పుడు ఆ చెరసాల అధిపతి వాళ్ళ పరిస్థితిని చూసి జరిగిన సంగతిని అర్థం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? చూసారండి, ఆ ఆశ చూడండి, ఆ ప్రార్థన చూడండి. గొప్ప కార్యాలు జరిగాయి. ఇప్పుడు కార్యాలు నేను చూశాను, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి నేను చదువుతున్నానండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని నన్ను. అందుకు వారు, ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇతను ప్రార్థించే ప్రార్థన, అర్జించే ఆశ ఏంటంటే రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ప్రియులారా, ఏ రోజైనా మన ప్రభు దగ్గర, ప్రభువా నేను మనసు మార్చుకొని నీకు కుమారునిగా, కుమార్తెగా, నీ యొక్క స్వాస్థ్యముగా నేను మార్చబడుటకు నాకు రక్షణ కావాలి. ఈ రోజున ప్రియులారా, ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, తినడానికి, ఉండడానికి, కట్టడానికి, ఇవి మన అవసరతలు. కానీ రక్షణ పొందుటకు నేనేం చేయాలి అనే ఆశ మనలో ఇప్పుడు కలుగుతుంది. ఆ రక్షణను పొందుకోవాలన్న కుతూహలం, రక్షణను పొంది నేను దేవుని రాజ్యానికి వారసుడను కావాలన్న కాంక్ష ఈరోజు నా మనిషికి దూరం అయిపోతుందండి. ఎంతసేపటికి దేవుని మందిరానికి వస్తే చెప్పే మాట ఏంటంటే, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి వివాహం కావాలి, ఇల్లు సగంలో ఆగిపోయింది, ప్రమోషన్ రావాలి, వ్యాపారాలు జరగాలి, ఇవే కదండి. కానీ శ్రేష్టమైన మనవి ఒకటి ఉంది, శ్రేష్టమైన ప్రార్థన ఒకటి ఉంది. అదేంటంటే నేను రక్షించబడాలి, నేను తప్పించబడాలి, పాపము కబంధ హస్తాలలో నుంచి నేను విమోచించబడాలి, ఈ బానిసపు బ్రతుకులలో నుంచి నేను రక్షించబడాలన్న కాంక్ష ఈరోజు నా మనిషికి దూరం అయిపోతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామందిని మనం చూస్తున్నాం లోకంలో. ఈ లోక సంబంధమైన వాటి మీదని దృష్టి నిలుపుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన, ప్రార్థనే చేసిన, పాటలే పాడిన, ఆరాధనే చేసిన ఈరోజున ఆ కట్లలో నుంచి విడిపించబడలేని ప్రజలుగా ఆరాధనలలోనూ ప్రార్థనలలోనూ కనిపిస్తున్నారండి ప్రజలు. కనుక ఈరోజున నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఇలాంటి ఆశ కాంక్షతో
ఇంతకాలం మీరు నడిచారేమో ఒక్కసారి ఆలోచించి, విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది రక్షణ. ఆ రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఆ రక్షణను నేను ప్రార్థించి ప్రభు దగ్గర నేను పొందుకోవాలి అని గనక మీకు ఆశ కలిగితే, నా ప్రభు తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తమును నీ మీద ప్రోక్షించి నిన్ను రక్షించుటకు, తప్పించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు చేతులు చాచి ఉన్నాడన్న సంగతిని మర్చిపోకూడదని నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే, దైవజనుడు లేక రాజైన దావీదు, ఆయన ఒక రాజు అండి. మనకు తెలుసు కదండి, రాజుకు మించింది ఏమీ లేదు. ఆయన ఏం తలంచుకుంటే అది చేయొచ్చు. ఆయనకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. కానీ ఆ రాజైన దావీదు ఒక ప్రార్థన చేశాడండి. ఏంటంటే 51వ కీర్తన 1-2 చరణాలు నేను చదువుతున్నానండి. దేవా, నీ కృప చొప్పున నన్ను రక్షింపుము, నీ వాత్సల్య బాహుళ్యమును చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అతని ప్రార్థన చూడండి ఎంత బాగుందో. నాకు రాజ్యంలో అది కావాలి, ఇది కావాలి, శత్రువులకు నేను జవాబు చెప్పగలిగిన సైన్యం, శక్తి, సామర్థ్యత, ధనము, బలము, జనము నాకు కావాలి. నా రాజ్యాన్ని విస్తరింపచేయండి, సైన్యాన్ని విస్తరింపచేయండి, ఆస్తిని విస్తరింపచేయండి. ఇవి ఏమీ అడగట్లేదండి. ఆయన ప్రార్థన ఏంటంటే, నన్ను కడుగు, నన్ను కడుగు అంటే అర్థం ఏంటంటే, నేను నీ ఎదుట నిర్దోషిగా నిలబడాలి, నేను పవిత్రపరచబడిన వ్యక్తిగా, పవిత్రత కలిగిన వ్యక్తిగా నిలబడాలి. సింహాల బోనులు దానియేలు కూడా అదే ప్రార్థన చేస్తాడండి. దానియేలు కూడా అదే చెప్తాడండి. నేను నా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను, నేను నా దేవుని దృష్టికి నేను నిరపరాధిని, నిర్దోషిని గనుక దేవుడు తన దూతను పంపించి ఈ సింహాల నోళ్ళు కట్టేశాడు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జయమే మనకు కావాలన్నా, ఒక ఆశీర్వాదమే మనకు కావాలన్నా, ఒక దీవెనే మనకు కావాలన్నా, మొదట మనకు కావాల్సింది ఏంటంటే, ప్రభు ఎదుట నిలిచే పవిత్రత మనకు కావాలండి. మనమేం చేస్తున్నాం? ఆయన ఎదుట నిలుచుటకు కావలసిన పవిత్రతను ప్రక్కన పెట్టి ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, గొప్పతనం కావాలి, ఘనత కావాలి, ఇవి ఆశిస్తున్నామండి మనం. ప్రియులారా, వీటన్నిటికీ కీలకం, వీటన్నిటికీ మూలం ఏంటంటే, ఆయన ఎదుట నిలిచే శక్తి మనకు కావాలి. అందుకే దావీదు అవన్నీ అడగలేదు, కానీ నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను తెల్లగా మార్చు, నా దోషములు పోవునట్లు నన్ను పవిత్రపరచమని ఆయన చేసిన ప్రార్థనని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఒక్క మాట నేను మీతో చెప్తున్నాను. మనం అనేక విషయాల నిమిత్తమై కన్నీళ్లు కార్చి ఉపవసించి ప్రార్థన చేసేదానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళేటట్లు మనలను మనం పవిత్రపరచుకోవడం, మనలను మనం పరిశుద్ధపరచుకోవడం చాలా ఉత్తమమైన మాట అండి. ఆ తర్వాత ఏదైనా విన్నపం, ఆ తర్వాత ఏదైనా ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడం, మొదట మనకు ఆయనకి ఉన్న బంధం ఎలాంటిది, ఆయనతో మనకున్న సహవాసం ఎలాంటిది, ఆయన సన్నిధిలో మనం కోరుకోవలసింది, ప్రార్థించవలసింది ఏమై ఉంటుంది అనే వివేచన, ఆలోచన మనకు కావాలి. దానివలన మనకు ప్రయోజనం కలుగుతుంది. మరి ఈరోజు ఇంతవరకు మీరు ఎలా ప్రార్థన చేస్తారో ఒకసారి ఆలోచించండి. దేని కొరకు ప్రార్థన చేస్తారో ఆలోచించండి. సరైన రీతిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని గమనించి, గుర్తించి ఆ దిశగా ప్రార్థన ఫలితాన్ని అనుభవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మా పితరులు దేని కొరకు చేశారు, ఎలా చేశారు ప్రార్థన మేము గ్రహించగలిగాము. ఆ దిశగా మా అడుగులు వేయడానికి మీరు మాకు కృపను అనుగ్రహించండి, మెలకువను అనుగ్రహించండి, వివేకం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి, వివేచన ఇవ్వండి. ప్రభువా, మా చేపట్టి మీరు నడిపించండి. శ్రేష్టమైన వాటిని ప్రార్థించి
ఆ శ్రేష్టమైన వాటి యొక్క ఫలితాన్ని మేము అనుభవిస్తూ మేము నీకు సాక్షులుగా నిలవడానికి సహాయం చేయమని ఆశ్చర్యకరమైన మీ కౌగులికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.